మరి కలుపుకోవాలి. ఏంటండి, నా బదులు నా కూతురే వాయిస్ ఓవర్ ఇస్తుంది అనుకుంటున్నారా? అవునండి, నా కూతురు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి అమ్మ ఇలా చెప్పమ్మా అని చెప్తాంది. ఈరోజు నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో. నేను ఇక్కడ రోటీ కోసము ప్లస్ గవ్వల కోసము రెండింటికి కలిపి గోధుమ పిండి కలుపుతున్నానండి. గోధుమ పిండిలో ఉప్పు వేసుకొని వాటర్ తోటి కలిపి పిండిని నానబెట్టుకోవాలి. పిండిని నానబెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే పైన కవర్ కానీ క్లాత్ కానీ వేయాలి. 20 మినిట్స్ నానిన తర్వాత దానిలో సగం పిండి తీసేసి నేను ఆల్రెడీ రోటీ చేసేసానండి. రోటీ ఎలాగ చేశానంటే, చపాతీని తీసుకొని పెనం మీద వేసుకొని దానిలో నెమ్మంతా పోయిన తర్వాత మనం డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టుకున్నామంటే ఇలా పొంగుతాయండి. నాకు ఇది పొంగలేదు, ఇవన్నీ నేనే చేశాను. ఇవన్నీ అన్నీ పొంగినాయి. లాస్ట్ది ఎందుకో మరి వీడియో తీస్తున్నాను కాబట్టి పొంగలేదు అనుకుంటా. ఇంకా రోటీ అయిపోయిన తర్వాత నేను ఇంకా గవ్వల పని స్టార్ట్ చేసేసాను అనమాట. నాకు ఈ గవ్వల కోసం మా అమ్మ, మా నాన్న, నా కూతురు కూడా హెల్ప్ చేశారు. మిగతా హాఫ్ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్గా మా అమ్మ, మా నాన్న చేయించారనమాట నాకు. ఆ బాల్స్ని నా దగ్గర ఇంతకుముందు గవ్వల చెక్క ఉండేదనమాట. ఇప్పుడు దాన్ని ఎవరో తీసుకున్నారు. ఇది వచ్చేసి పకోడీ తీసుకునే స్ట్రైనర్ అనమాట. ఆ స్ట్రైనర్ని బౌల్ వేసేసి నేను గవ్వల్లాగా చేసేసాను అనమాట. ఇవన్నీ నేనే చేశాను. ఇవన్నీ చేయడానికి నాకు 2 అవర్స్ టైం పట్టింది. మీరు ఎప్పుడైనా గవ్వలు చేశారా? గవ్వలు చేస్తుంటే కమెంట్ చేయండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని గవ్వల్ని మనం ఫ్రై చేసుకోవాలి. గవ్వలు ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ గవ్వలు బాగా ఫ్రై అయితేనే క్రిస్పీగా వస్తాయి. ఫ్రై అవ్వలేదంటే మనకి నవిలేటప్పుడు దవడలు నొప్పి వచ్చేస్తాయి. ఇలా ఫ్రై చేసుకునే వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద పాకం కోసం నేను చక్కెర తీసుకున్నాను. ఇక్కడ మేము ఒకసారి చక్కెరతో చేసుకుంటాము, బెల్లంతో చేసుకుంటాము. మన మూడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 kg చక్కెర తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం పాకం రానివ్వాలి. పాకం వచ్చిన తర్వాత మనం చేసుకున్న గవ్వలు వేసుకొని కలుపుకున్నామంటే గవ్వలు రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.